హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి ఏంజల్స్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా టమోటో పికెల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎండలో వేయకుండా ఫస్ట్ మనం టమోటాలు తీసుకోవాలి. నేను 1 కేజీ టమోటాలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసి పెట్టుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా టమోటాని కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీనిలో మనం ఉప్పు వేసుకున్నాం. దీన్ని కల్లుప్పు అని కూడా అంటారు. అలానే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకుంటున్నాను. ఇది పులుపుకు తగ్గట్టుగా వేసుకుంటున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. చింతపండు వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా నలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చింతపండు టమోటాల్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకు టమోటాల వాటర్ అంతా బయట వస్తుంది. ఈ వాటర్తోనే మనకు టమోటా చింతపండు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఈ బాణల్ని పెట్టి ఆ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకుంటాము. వేరే వాటర్ అనేది వేయకూడదు. అందులో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోతుంది. కాబట్టి ఆ వాటర్తోనే బాగా మనం ఉడికించుకోవాలి. ఆ వాటర్ అనేది ఆవిరైపోయేంత వరకు, దాంట్లో ఉన్న నీళ్ళంతా ఆవిరయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. టమోటా కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి మనం. ఇది టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. ఉప్మా, దోశ, ఇడ్లీ ఇలాంటి టిఫిన్లోకి మనం ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తడి తగలకుండా దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. టమోటా ముక్కల్ని ఎండబెట్టకుండా ఇన్స్టెంట్గా వేసుకుంటాము. చూడండి, బాగా టమోటా అంతా మగ్గేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి మనం. టమోటా మగ్గుతూ ఉంది. వాటర్ పూర్తిగా ఆవిరయ్యేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం కారం వేసుకున్నాం. కారం అనేది రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొన్ని ఎక్కువ కారం ఉంటుంది పొళ్ళు, కొన్ని తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. కారం మొత్తం కలిసేంత వరకు. అలానే 1.5 స్పూను మెంతి పొడి వేసుకున్నాను. ఈ మెంతి పొడి వేయించి మెంతులు పొడి చేసుకోవాలి. మెంతి పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా టోటల్గా ఆవిరైపోయేంత వరకు వచ్చింది మనకు. చూడండి, వాటర్ అంతా ఆవిరైపోయింది. ఇది బాగా స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలి. వేడిగా జార్లో వేయకూడదు. బాగా చల్లారేంత వరకు పెట్టుకోవాలి. ఈలోపు మనం కావాల్సినటువంటి పొడి తయారు చేసుకున్నాం పోపుకి. సో ఆవాలు తీసుకున్న 2 స్పూన్స్ ఆవాలు తీసుకొని బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఆవాలు బాగా చిట్లాలి అండి. సో జార్లో వేసుకొని బాగా స్మూత్గా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా మనకు వేయించిన ఆవాల పొడి అనేది చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కరివేపాకు తీసుకోవాలి. అలానే పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలానే వేయించి పొడి చేసుకున్నటువంటి ఆవాలు పొడి, అలానే పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయ 1 పెద్దది తీసుకోవాలి. అలానే ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవి తొడిమలు తీయకుండా అలానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చల్లారినటువంటి టమోటా ఉంది కదండి, దాన్ని ఇప్పుడు మనం స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాము. సో పూర్తిగా చల్లారిపోయింది. వాటర్ అనేది మొత్తం ఆవిరైపోయింది. ఇప్పుడు దీన్ని మనం జార్లోకి తీసుకొని స్మూత్గా లమ్స్ అనేది లేకుండా, ఉండలు లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి.
సో ఈ విధంగా మనం స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన బాణీలు పెట్టుకొని దాంట్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే 1 month అని మనకు పికిల్ అనేది స్టోర్ చేయాలి కాబట్టి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ మనం పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ ఉంది కదా, దాన్ని వేసుకొని వెల్లుల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వెల్లుల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు మనం తొడిమలు తీయకుండానే వేసుకోవాలి. ఎండు మిర్చి మనకు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసినటువంటి టమోటా ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం. చూడండి, మనకు పోపు పెట్టిన మసాలా అంతా కూడా ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కలుపుకోవాలి నెమ్మదిగా. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే అడుగు అనేది మనకు మాడిపోతుంది. ఇప్పుడు మనం పొడి చేసినటువంటి ఆవాల పొడి ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేంత వరకు మనం కలియబెట్టుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. అలానే ఉప్పు కారం కూడా తక్కువైతే చూసి వేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒక 10 to 15 minutes అలానే మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి. ఉప్పు కారం చూసి వేసుకోండి, లేకపోతే మనకు పాడైపోతుంది త్వరగా. దీన్ని మనం గ్లాస్ కంటైనర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తడి తగలకుండా పెట్టుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఉన్న దీన్ని కలబెట్టుకోవాలి, లేకపోతే అడుగు అనేది అంటిపోతుంది. సో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆయిల్ కూడా మనకు పైకి తేలుతూ ఉంది. ఇది మనం ఇన్స్టెంట్గా కూడా చేసుకొని టిఫిన్లోకి వాడుకోవచ్చు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, చుట్టూ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉండాలి. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. చూడండి, ఫైనల్గా మనకు ఇన్స్టెంట్ టమోటా పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది టిఫిన్లకి చాలా బాగుంటుందండి, ఉప్మాలకి కూడా బాగుంటుంది, దోశ, ఇడ్లీ, రైస్. సో అలా మనం దీన్ని వాడుకోవచ్చు. మేమైతే దీన్ని వడల్లో కూడా వాడతాం, బోండాలు ఇలాంటి వాటిలో కూడా మనం వాడుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో పికిల్ అనేది. దీన్ని మనం దోశలకు కూడా తినొచ్చండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అలానే వడల్లో కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అలసందల వడలు కానీ, మామూలుగా పచ్చిశనగపప్పు వడలు కానీ, అలానే రైస్లోకి కూడా బాగుంటుందండి. రైస్లోకి అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తినచ్చు. నెక్స్ట్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.